వెల్కమ్ టు CH9 టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర. ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెర్మినల్ భవనం ఆధునిక సదుపాయాలను ప్రధాని పరిశీలించారు. టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్ ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోదీకి GMR సంస్థ ప్రతినిధులు వివరించారు. आर्टिफिशियल इंटेलिजेंस आधारित जो इसकी प्रबंधन प्रणाली है, तो प्रधानमंत्री नरेंद्र मोदी भोगपुरम एयरपोर्ट पहुंचे हैं और कैसे ये एयरपोर्ट जो है वो आधुनिकता की मिसाल पेश कर रहा है। टूरिज्म के लिहाज से आर्थिक आता हुआ नजर आएगा। और क्योंकि ग्रीनफील्ड एयरपोर्ट है, ग्रीन एविएशन हब की अगर बात करें तो यहाँ की जो ऊर्जा कुशल प्रणाली है वो 5 मेगावाट सौर ऊर्जा संयंत्र है। साथ ही साथ स्मार्ट बिल्डिंग की प्रबंधन प्रणाली इसकी है। साथ ही साथ प्रभावी अपशिष्ट प्रबंधन पहल, इलेक्ट्रॉनिक वाहन को चार्जिंग करने की सुविधा यहाँ पर मौजूद है। आप देख सकते हैं ये सीधी तस्वीरें जहाँ प्रधानमंत्री इस वक्त पहुंचे हैं और आंध्र प्रदेश के दौरे पर है प्रधानमंत्री, जहां भोगपुरम में अल्लूरी सीतारामराजू अंतर्राष्ट्रीय हवाई अड्डे की आप ये तस्वीरें देख रहे हैं। यहां पर पहुंच गए हैं प्रधानमंत्री और पब्लिक प्राइवेट पार्टनरशिप के मॉडल के अंतर्गत इस ग्रीनफील्ड हवाई अड्डे को बनाया गया है। 60 लाख से ज्यादा यात्रियों को संभालने के लिए इसे तैयार किया गया है। ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి ఏడాదికోసారి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు. ఏపీ అభివృద్ధికి భోగాపురం ఉత్తర ద్వారంగా మారింది. ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఎర్ర బస్సులు తిరిగే ప్రాంతం అని కొందరు హేళన చేశారు. ఇవాళ కళ్ళు తెరిచి చూడండి, ఎయిర్ బస్సు తిరిగే ప్రాంతంగా మారింది అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈ రోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవం కానుంది. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. ఏపీ అభివృద్ధిలో ఇవాళ కీలకమైన రోజు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ కు ఇది శుభ దినమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు తెలిపారు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు వచ్చే అదృష్టం దక్కిందన్నారు. उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का
सौभाग्य मिला है। मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं। मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं। आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को आज का ये आयोजन नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है। आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने 2 क्षितिजों को छुआ है। అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు నాంది పలికిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్ట్. భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్న ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్ఏ ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారు. తొలి అడుగు వేసిన అశోక్ గజపతిరాజు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ ఇక్కడి వారే. భోగాపురం ఎయిర్పోర్ట్ కు నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కొట్టింది మనమే. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్, ఈ ప్రాంత వాసి. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారే. ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో
ప్రధానమంత్రి గారి సహకారంతో గోదావరి పూల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ రోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కళల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. So Honorable Modi ji, your vision of Vikasit Bharat and Atmanirbhar Bharat is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. ఎందుకంటే మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా, విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే, దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన, ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొందరు అన్నారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఇక్కడ ప్రజలను అవమానించిన వారికి ఈ రోజు దిమ్మ తిరిగే సమాధానమే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎర్ర బస్సు రాదు అన్న చోటికి ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎయిర్ బస్ వచ్చింది. ఇది ఉత్తరాంధ్ర దెబ్బ, అర్థమైందా రాజా అంటూ లోకేష్ ఉత్తేజభరితంగా ప్రసంగించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు.
ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈ రోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అవుతే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తిరుపతి నగరంలో శనివారం ఉత్సాహంగా సాగింది. తిరుపతి 10వ క్లస్టర్ పరిధిలోని 42వ డివిజన్ సూరయ్య కట్టలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, తిరుపతి ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చందన స్రవంతి, తాతయ్యగుంట చైర్మన్ మహేష్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు మన్యం శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి, జనసేన నాయకులు మునస్వామి, బీజేపీ నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలంగాణలో కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ టీఆర్టీయూ ఆవిర్భవించింది. బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో టీఆర్టీయూ లోగోను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని 1.5 కోటి మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ అని, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు అనుకూల ప్రభుత్వాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ సంస్థలు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే ప్రస్తుతం శ్రమ దోపిడీ చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ను రాష్ట్ర కార్మిక లోకానికి అంకితం చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇవాళ తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ టీఆర్టీయూని మనం సగర్వంగా తెలంగాణ కార్మిక లోకానికి అంకితం చేస్తా ఉన్నాం. ఎందుకు? నిజానికి ఒకసారి మనం మనుషులుగా ఆలోచిద్దాం. కార్మికులు ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకోసం మాట్లాడాలి? ఎందుకోసం కార్మికుల గురించి పొలిటికల్ పార్టీస్ మాట్లాడాలి? ఏం అవసరం ఉన్నది? మామూలుగా ఒక మనిషిగా ఆలోచిస్తే పొద్దున 6కి లేచినాం అనుకుందాం,
7-7:30 వరకల్లా కుటుంబాన్ని వదిలేసి బయట పడతాం మనం. మళ్ళీ ఇంటికి వచ్చేసేపటికి కనీసం 7:30 అవుతుంది, ఒక్కొక్కసారి 10 అవుతుంది. ఇక మనలాంటి వాళ్ళకైతే కొంతగా లీడర్షిప్ చేసే వాళ్ళకి 12 అవుతుంది. మళ్ళీ పొద్దుగాలు లేవాలి, ఆ 7:30 వరకు బయటపడ్డామంటే మళ్ళీ 12 అవుతుంది. అంటే ఒక మనిషి జీవితంలో ప్రతి రోజులో 24 గంటలు ఉంటే 18-19 గంటలు తన పనికే అంకితమై పనిచేస్తున్న సమయం ఇది. ప్రపంచమంతా కూడా అదే జరుగుతుంది. మరి నువ్వు 16 గంటలు, 17 గంటలు, 18 గంటలు పని ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ పని ప్రదేశాల్లో మనకు అన్ని రకాల సౌకర్యాలు కావాలి, అన్ని రకాల భద్రత కావాలి, అన్ని రకాల మనకు ప్రొటెక్షన్ కావాలి, సెక్యూరిటీ కావాలి, ఉండేటటువంటి ఆస్కారం ఉండాలి. ఉదాహరణకు ఆడపిల్లలు చాలామంది పనిచేసేటటువంటి ఫ్యాక్టరీలో ఖచ్చితంగా చంటి పిల్లలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అక్కడ ఉండాలి. ఉంటేనే పని కరెక్ట్ చేయగలుగుతారు. ఒక పక్క ఇంటికాడ పిల్లల మీద గుంజుతుంటే ఇక్కడ పని చేయమంటే చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎట్లా అయితే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉంటుందో, ఎట్లా అయితే ప్రజాస్వామ్యం పరిణితి చెందుతూ ఉంటుందో, తన ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ తన ప్రజలకు సంతోషంగా పనిచేసుకునేటటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి పరిస్థితి రావాలి. వార్తలంతటితో సమాప్తం.